వెంకటరామన్ అండి. ఏం చేస్తుంటారు? నేను వ్యాపారం అండి, మిరపకాయల వ్యాపారం చేస్తాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు అన్నమాట? జనసేన గెలుస్తుంది. జనసేన ఎందుకనంటారు? జనసేనకి ఇప్పుడు దాకా మాకు అభివృద్ధి లేదండి, ఏమీ లేదు. ఈ దౌర్జన్యాలు, అక్రమాలు ఇవన్నీ చూసి దారుణాలు వేస్ట్ అన్ని. మాకు ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ దగ్గర వల్ల మా దశ మాకు చాలా మంచి జరుగుతుందండి. ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా కూడా ఎవరికి వాళ్ళు చేసేది ఏం లేదండి. మన ప్రజలకి చేసేది, ప్రజలు లోటుపాట్లు ఇచ్చేది లేదు, ఏమి ఎట్టి పవర్కుండా ఏమీ లేదు. అభివృద్ధి కానీ ఏమీ లేదండి, అసలు ఏమి చెప్పుకోవడం కూడా లేదండి. వాళ్ళ పని మీద వాళ్ళు ఉండేవారు అంతే. బయట తిరిగే వాళ్ళు బయట తిరగడం, సంపాదించుకోవడం, తిరగడం అంతే. వాళ్ళకి కింద ఉన్న మనుషులు అంతేగాని వాళ్ళు ఏం చేసి జనాలకు తిరిగి జనాలు స్పందన లేదు. మా సమస్యలు చాలా ఉన్నాయండి. కానీ కొన్ని మంది స్థలాలు రాకపోవడం వల్ల మళ్ళీ ఇలా ఇచ్చి తీసుకోవడం, లోన్లు ఇస్తామని ఇచ్చేస్తాం ఇచ్చేది కూడా పూర్తిగా చేయకుండా అన్ని ఆగిపోయి ఇలా చేసుకుని కింద మీద పడి కొంపలున్న వాళ్ళు కూడా బాధపడి, ఇది అపార్ట్మెంట్ లో వచ్చిన కొంపలు కూడా బాధపడి అవి కూడా ఆఫ్ చేస్తే దానికి వడ్డీ కట్టుకుని, దీనికి ఇంట్రెస్ట్ కట్టుకుని, దీనికి అలా చేసుకుంటూ అలా చాలా మంది ప్రజలు చాలా మంది బాధపడ్డారు. అదే కరెక్ట్ కదండి, అదేం కరెక్ట్ కాదు. స్కీములు కూడా ఎవరికంటే మనదే కదా, మన ప్రజలే వాళ్ళు ఇచ్చింది. ఏం చేసేది ఏం లేదండి. ప్రజలు ఓటుబాటు వేసినారు, ప్రజలు ఇంకా కింద పెంచానే కానీ ఏం లేదండి. చేయొచ్చు సామాన్యంగా ఏంటంటే కొంచెం లెక్క ఉపదేశం పద్ధతిగా చేయాలి. వాళ్ళకిచ్చి సేలకిచ్చి మన ప్రజలదే కదా, నాశనం అయిపోయేవారు మేమే కదా అన్నట్లు కొంచెం పథకాలు కూడా 100కి ఒక 50% మందికి, 40% మందికి ఇచ్చి, కానీ పన్ను మాత్రం 100% కట్టించుకుంటున్నారు అన్నట్టు చెప్తున్నారు. పన్ను అనేది ఏంటంటే డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ట్యాక్స్ రూపంలో కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, మరి ఇక్కడ ఇచ్చేది 40 మందికి ఉంటే తినేది వాళ్ళ దగ్గర మళ్ళీ రిటర్న్ తీసుకునేది 100 మంది దగ్గర తీసుకుంటారు. అంటే ఇక్కడ ఇచ్చిన దానికన్నా తీసుకునేది ఎక్కువగా ఉండదు కదండి. సామాన్య ప్రజలు అన్నప్పుడు ఎలా బతుకుతాడు? మధ్య తరగతులు కానీ మేము కానీ సామాన్యులు కానీ బతకన్నా కష్టం, చాలా కష్టం అండి. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ మనం కోరుకోవట్లేదండి. మేము మా బస్సు బాగుండి మాకు మళ్ళా ఈ పవన్ కళ్యాణ్ రావడం వల్ల మంచి మేలు జరుగుతుందండి. మాకు అతను డబ్బు సంపాదించడానికి రావట్లేదు, వ్యక్తిగతంగా ప్రజలకు ఏదో సాయం చేయడానికి ఒక సంకల్పంతో ఉన్నాడు కానీ ఇంకా వేరే లేదండి. మేము ఒకే డిసైడ్ అయిపోయాం. ఇంకా ఆయన ఇంకా మాకు ఇంకా ఓటమి లేదండి. ఇంకా ఆయన ఎన్ని అన్నా సరే ఇంకా ఏ ఎమ్మెల్యే కూడా ప్రెసిడెంట్ లో ఎవరు స్థానం పడాలని ఎవరు ఉండండి, ఎవరు అసలు సమస్య లేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఇక్కడ పోటీ చేస్తానగా నుంచి పిఠాపురం పేరు మారిపోతుంది. పైగా ఇక్కడ రెండోది వచ్చేటోడికి పవన్ కళ్యాణ్ పార్టీ సపోర్ట్ చేసే వాళ్ళకి, ప్రచారం చేసే వాళ్ళని కొంతమంది వైసీపీ నాయకులు కానీ గోండాలే కానీ బీర్ బాటిల్ తట్టి దాడి చేస్తున్నారంటే, అంటే రాళ్ళతోని కర్రలతోని బీర్ బాటిల్ తట్టి దాడి చేస్తున్నారంటే, మీరు ఎక్కడైనా చూసి ఇలాంటివేనా మీరు గ్రహించారా? కొన్ని వాతావరణం జరిగింది చుట్టుపక్కల కొన్ని జరిగాయి. ఫస్ట్ లోని అలా ఆగిపోయారండి. వాళ్ళ సైలెంట్ గా ఆగిపోయారు. ఈ మధ్యన కూడా జరుగుతున్నాయి రీసెంట్ గానే. అది తెలియట్లేదండి పైకి. రీసెంట్ గా అది ఒక 20 వాళ్ళు బెదిరించడం ఏదో జరుగుతున్నాయి. మొత్తం మీద ఆ స్కామ్ నేను చూడలేదు ఇప్పుడు వచ్చి నేను. అది కొంచెం జరగడం ఇప్పుడు మొన్న ఎప్పుడో కాంప్లెక్స్ ఏదో జరిగింది, అది అనుకున్నారు. అదమ్మా వాళ్ళు సర్దుబాటు అయిపోయింది. ఉన్నాయండి. ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ పోటీ చేస్తుంటే ఎందుకు ఇంత అరాచకంగా వ్యవహరిస్తున్నారు? ప్రజలు కూడా అర్థం చేసుకుని ఈసారికైనా చేసుకోండి, మొగ్గు చూపిస్తారండి. కష్టం అడ్లేదండి. ఇంచుమించు 40,000 మెజార్టీ 50,000 వస్తుంది. 40,000 లేదండి, ఛాన్స్ లేదండి. ఆవిడ ఎంపీగా ఉన్నప్పుడు కూడా మాకేసి చూడలేదండి. ఎంపీగా ఉన్నప్పుడు కూడా చూడలేదు. టీఆర్పీ నెగ్గింది. ఏ రకంగా కూడా మమ్మల్ని చూడలేదండి. ఆవిడ చేయాలి కదా. ఇప్పుడు ఎంపీ అంటే ఏం చేయాలి? అన్ని రాష్ట్రాలు ఎక్కడ ఏం జరుగుతుందని చూసుకోవాలి కదా. అవకాశం ఇస్తామండి. మేము పవన్ కళ్యాణ్ అవకాశం పక్కా అండి. ఇంకా చూసుకోండి. గ్లాస్ అండి. మరి ఎంపీ గారు గ్లాస్ అండి. శ్రీనివాస్ గారికి శ్రీనివాస్ గారు కొత్త మనిషి అన్నట్టు అంటారు. మీరేమంటారు దాని గురించి? కొత్త మనిషి ఏం కాదండి. మా పవన్ కళ్యాణ్ బట్టి మాకు పాత మనిషి లెక్క అదండి. ఇప్పుడు మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాను గెలుస్తాను వన్ సైడ్ అయిపోయింది అన్నట్టు మీ పిఠాపురం చాలా మంది. కానీ ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతారు, ఓడించలేకపోతే కాపుగాది రెడ్డి అని పేరు పెట్టుకుంటారని చెప్పి వ్యాఖ్యలు చేస్తారు. ఏంటంటే ఇదంతా రాజకీయం అంతా ఎలా తిరుగుతుందండి పిఠాపురం చుట్టూ? పిచ్చెక్కిపోయింది. పిచ్చెక్కేసి వాళ్ళ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది చూసారు కదా. వాళ్ళ అమ్మాయి ఏమొచ్చింది, ఇది మా బాబు మత్స్యంతో బాగోలేదని చెప్పేసి నేను తును కూడా కలిసింది. పవన్ కళ్యాణ్ కలిసి ఇలా కలుసుకుని వెళ్ళింది.
జాయిన్ అవుతుంది, పార్టీలో కూడా జాయిన్ అయింది. వార్తలు కూడా వచ్చి పేపర్ వెళ్ళింది కదండి మీటింగ్ కి. నేను పవన్ కళ్యాణ్ వెళ్ళి తుల్లో జరిగింది వెళ్ళింది. అదేంటంటే మనిషి ఇంకా కొంచెం కింద పరుచుకోనాకండి, అది ఉన్న పేరు చదవప్పుకోనాకనమాట అండి. పథకం రెడ్డి ఏంటండి అసలు చెప్పండి. కాపు సంక్షేమ నేత అయ్యింది, ఎన్నో కాపు ఉద్యమాలు కాపులకు ఉద్యమాలు చేసి అంత పేరు వచ్చింది. మరి ఇవాళ ఆ మాట వాళ్ళు ఎంత పోయిందండి, ఎంత ఇంకా దిగజారిపోయినట్టండి. పైగా మళ్ళీ ఆయన అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ తిరిగే వాళ్ళందరూ మొత్తం లేని ఓట్లు లేని వాళ్ళు అన్నట్టు ఏదేదో మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? అదేం కరెక్ట్ కదండి. కాపు సంక్షేమ సంఘానికి పెద్ద మరి అలాంటి మనిషి అదే కాపు సంక్షేమం నుంచి ఒక పెద్ద లీడర్ వచ్చి పలానా దగ్గర ఉండే ఏరియాలో పోటీ చేస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కదండి. కరెక్ట్ కదంటారు. మీరు సూటుగా చెప్పండి. ముద్రగడ అనే మనిషి వైసీపీకి అమ్ముడుపోయారు కొంతమంది అన్నారు, మరి మీరేమంటారు? అది అమ్ముడుపోయడం లేదు, అదే మనకు తెలియదు కానీ కాకపోతే అతను కొంచెం పిచ్చెక్కి విధానాలు మాట్లాడటం అదండి. ఓట్లేని ఎవరు ఓట్లేదు, మొలటలేని ఎవరు మగవాడు తిరుగుతున్నాడు, వాళ్ళు మగతనంగా తిరుగుతున్నారండి. యూత్ కుర్రాళ్ళు గాని పెద్దవాళ్ళు గాని బాగా పెద్దలకు ఉన్న వాళ్ళు గాని అందరూ కూడా ఎవరు సొంత మాకు సొంత ఓన్ ఖర్చులతో మా కష్టంతో మేము నిలబెట్టుకుంటారు. మా పవన్ కళ్యాణ్ మీరు సంపాదించిన డబ్బులతో మీరు పవన్ కళ్యాణ్ నిలబెడతారు అంతే. ఫైనల్ గా అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యే అయిపోయినట్టండి, అయిపోయినట్టు షూర్ అండి. ఇక చూసుకోవక్కర్లేదు, చూసుకోవాల్సిన అంత మనిషి. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎవరికి ఛాన్స్ ఉందంటారు? జగన్ రెండో ఛాన్స్ అడుగుతున్నాడు, ఎవరండి? ఎవరికి ఛాన్స్ ఇద్దాం అనుకుంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ మొత్తం 3 కొమ్మలు కదండి, కూటమికి ఇస్తారు. ఎందుకు జగన్ ఛాన్స్ అంటారు మీరు? ఏమండి చాలా మంది మన ఏరియాని కదండి పరిపాలన ఇతరులలో కూడా అందరికి తెలిసిపోయిందండి. చేసి ఈ అక్రమాలు ఈ రౌడీజాలు తట్టుకోలేక సామాన్య ప్రజలు ఎక్కడ తట్టుకుంటారండి? ఇప్పుడు ఎవరో దాడి చేస్తుంటే ఇప్పుడు మేము తట్టుకోగలమా? తట్టుకోలేము. అలా ఎక్కడెక్కడ ఏ ప్రపంచంలో ఉన్నా సరే ఇలాంటివి ఉన్నాయండి, కొంచెం కష్టాలు ఎక్కువ ఉన్నాయి ప్రజలకి. దాన్ని బట్టి ఏంటంటే ఈ ట్రిప్ వదలగొట్టుకుందామని చూస్తారండి ఎవరన్నా. ఏదైనా సరే వారవడిగా ఉందండి, అయిపోతుందండి. పైన కూడా ఛాన్స్ ఎవరండి. పవన్ కళ్యాణ్ లాస్ట్ లాస్ట్ బ్యాలెట్ నంబర్ 4. ఓకే.